పుట్టినరోజు, పెళ్లి రోజు, నిశ్చితార్థం, సారీ ఫంక్షన్స్, రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసము అమరులైనటువంటి అమరులకు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ మరి రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనము ఈ కార్యక్రమాన్ని 10:30కు అమరవీరుల అండర్లోలో ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి, కాలేజీ గారికి నివాళులు అర్పించి, జయశంకర్ గారికి నివాళులు అర్పించి, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి కూడా నివాళులు అర్పించి, వారి స్ఫూర్తితోని చిన్న రాష్ట్రాలు ఏర్పడినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతామని అందరూ కూడా మరొక్కసారి పునరంకితమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లిని ఆనాడు ఉద్యమ సమయంలో రూపొందించుకోవడం జరిగింది. ఆ తల్లికి కూడా పూలదండ లేచుకొని ఆనాటి ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా పాలాభిషేకం చేసుకుని ఈ రోజు ఈ దీక్షా దివస్ నిర్వహించుకోవడం జరుగుతుంది. మనందరికి కూడా తెలుసు, యావత్ తెలంగాణ ప్రజానికాన్ని ఒక దాటిపై తీసుకొచ్చి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను తెలంగాణ ఉద్యమం వైపు నడిపించడం కాకుండా 60 ఏళ్ల తెలంగాణ ప్రజలను కలను నిజం చేసినటువంటి పెద్దలు, మానీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. వారి గట్టిగా చప్పట్లతోని తెలంగాణ ప్రజల కళను నిజం చేసినటువంటి కేసీఆర్ గారికి మరొక్కసారి గట్టిగా వారికి వినబడే విధంగా గట్టిగా చప్పట్లతోని కృతజ్ఞతలు చేస్తున్నాం. తెలంగాణ ఒక రోజులో రాలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు, కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో నిరాహార దీక్షకు పూనుకుంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో కుట్రలతోని, కుతంత్రాలతోని అనేక అవమానాలు, అపనిందలు, అవరోధాలు సృష్టించినప్పటికీ కూడా 11 రోజుల పాటు కఠోర దీక్ష చేసినటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఆ రోజు ఆ ఉద్యమ సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న విషయం మనందరూ కూడా తెలుసు. కానీ సాధించినటువంటి క్రమంలో, సాధించే క్రమంలో కానీ, సాధించే సమయంలో కానీ, సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న సందర్భంలో ఈనాటి తర వారికి మనం చేసినటువంటి త్యాగాలు ఎవరికి కూడా తెలియదు. అందుకే ఈ తరం వారికి ఆనాటి త్యాగదనులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసము అమరులైనటువంటి వారిని కానీ, తెలంగాణ ఉద్యమ సమయంలో దెబ్బలు తిన్న వారిని కానీ, తెలంగాణ ఉద్యమ సమయంలో జైలు పాలైన వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకొని ఈ తరానికి తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఈ రోజు ఈ దీక్షా దివస్ సందర్భంగా కొంతమంది వక్తలందరూ కూడా ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ, స్మరిస్తూ రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్ పడ్డ పాటలు కానీ, కేసీఆర్ కన్నా కళలను తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూసే సందర్భం ఆసనమైంది. కాబట్టి ఈ 11 నెలల్లో తెలంగాణ ప్రజానికానికి పడ్డటువంటి ఇబ్బందులు కానీ, లేక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ప్రశ్నించే వారిని గొంతులు ఏ తీరుగా నొక్కుతున్న విషయం కానీ, ప్రశ్నించే వారిని ఏ తీరుగా జైలు పాలు చేస్తున్న విషయాలన్నీ కూడా
ప్రజలకు రాబోయే రోజులను మనం తెలియజేసిన బాధ్యత ఉన్నది. మనం ప్రతి ఏటా కూడా దీక్ష దివస్ కాళోజీ గారి సెంటర్ లో నిర్వహించుకుంటున్న విషయం మనందరూ కూడా తెలుసు. ప్రతి ఏటా కూడా అక్కడ నిర్వహించుకుంటున్నాం. కానీ ఈ రోజు ఎంత బాధాకరం అంటే కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తాం, మా దీక్ష దివస్ ను పర్మిషన్ ఇవ్వాలంటే కూడా ఇవ్వలేదు. ఏదేమైనప్పటికీ కూడా మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. మీరు అందరు కూడా చూస్తున్నారు మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలను వారు రంగులు వేసి సున్నాలు వేసి అద్దాలు అతికించి వారు చేస్తున్నటువంటి గొప్పగా చెప్పుకుంటున్నారు. దానికి ఉదాహరణ ఇక్కడ జరిగినటువంటి కాళోజీ కళాక్షేత్రం కానీ అనేక నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలక్షన్ కోడ్ కారణంగా ఆగితే ఈ రోజు నిధులు తేని వారందరూ కూడా నిధులు తెచ్చినట్టు అభివృద్ధి పనులు చేసినట్టు కొబ్బరికాయలు కొట్టుడు ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి విషయం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ తీరుగా ఉద్యమం చేసినారో తెలంగాణ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన మరి ఉద్యమం చేసినటువంటి విషయం ఒకటి రెండు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. విభజన చట్టంలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు గులాబీ దండు పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం కాబట్టి దశల వారీగా అవి కొన్ని మన కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకున్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ అయితే నిన్న మొన్న ఈ రోజు పేపర్లలో చూస్తున్నారు. ప్రత్యేకించి కాల్పేట్ లో ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నెలల తరబడి కాల్పేట్ జంక్షన్ లో ఉద్యమం గాని, రైల్వే జీఎంకు ఇచ్చినటువంటి వినతి పత్రాలు గాని, చలో సికింద్రాబాద్ కార్యక్రమం గాని, ఢిల్లీలో మన పార్టీ ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి ఈరోజు దశల వారీగా కోచ్ ఫ్యాక్టరీ రావాలంటే దశల వారీగా వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఇప్పుడు అప్గ్రేడ్ చేసి దాని కోచ్ ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చిన ఘనత అది బీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇంకా రాబోయే రోజుల్లో మొన్ననే కాల్పేట్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. స్థానికంగా ఖచ్చితంగా రైల్వేలలో మనం ఇన్ని సాధించినా కూడా స్థానికులకు ఉద్యోగాలు వస్తలేదు. స్థానికంగా 60% మన స్థానికులకు ఉద్యోగాలు రావాలని చెప్పి మరో ఉద్యమం తీసుకోబోతున్నాం. దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడున్నటువంటి అనేక అవినీతి కార్యక్రమాలకు కూడా మనం ముక్కోని ధైర్యంతో ప్రజల పక్షాన పోరాడాలి. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా శిరస్సు వచ్చి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను 2-3 సంఘటనలు చెప్తా 29వ తారీఖు విషయంలో కూడా. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నేనేమో అక్కడ బయట ఉంటేనే, నాన్నగారేమో కెప్టెన్ గారు కేసీఆర్ గారు ఉంటారు కాబట్టి బయట ఆ రోజు రాత్రి పూట అంటే 28 రాత్రి పూట అరెస్ట్ చేస్తారు కావచ్చు అని చెప్పి మేమందరం కూడా కింద పారా కాచుకుంటూ కూర్చోడం జరిగింది. మన సమయంలో కూడా 2 సార్లు రాత్రి 2 గంటలకు ఒకసారి, మళ్ళీ తెల్లారుజామున 5 గంటలకు ఒకసారి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేద్దామని చెప్పంటే మేమందరం కూడా అక్కడ పారా కాచుకుంటూ ఉన్నాం కాబట్టి మరి వారు రాలేకపోయింది. మరి వారు ఏం ప్లాన్ చేస్తారో తెలియదు. నాతో పాటు చాలా మంది ఉద్యమకారులు ఆ ప్రాంతంలో కూడా ఉంటుంది. ఆ సమయంలో కూడా కేసీఆర్ గారిని ఏ విధంగా అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఒక విషయంలోని మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వారు మరి 29 రోజు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి బయలుదేరి వచ్చిందో నిజంగా దాదాపు 200-300 కార్లతో బయలుదేరినా కానీ అన్ని కార్లు కూడా తోపండి ఆపుకుంటూ కేవలం కేసీఆర్ గారు వచ్చే వాహనాన్ని మాత్రమే ఆ క్యాబినర్ బ్రిడ్జ్ క్రాస్ చేపించి అలుగురు దగ్గర అరెస్ట్ చేసే సంగతి కూడా మాకు చాలా గుర్తుకొస్తుందని చెప్పి రోజులు దీక్ష చేసి తెలంగాణ ఇష్టము అని అన్న తర్వాతనే కేంద్రం నుంచి వార్త వచ్చిన తర్వాతనే వారిని
నిరాహార దీక్ష విరమించిన సంగతి కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి దాని తర్వాత ఎన్నో కార్యక్రమాలు మనం చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఆఖరికి తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గత 9.5 సంవత్సరాల్లో కూడా ఏ విధమైన అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన సంగతి కూడా గమనించాలి. నేను ఎన్నో సందర్భాల్లో కూడా ఇక్కడి నుంచి జయశంకర్ సార్ని నేను స్వయంగా తీసుకుపోయి కేసీఆర్ గారితో మీటింగ్ లో పట్టుకపోయేది. వారు మీటికపోయినప్పుడల్లా వారు ఏమనుకున్నారు, తెలంగాణ వచ్చిందంటే మనం ఏ కార్యక్రమం చేయాలి, ఏ అభివృద్ధిలో కూడా మనం ముందుకు సాగాలి, ఎక్కడెక్కడ మనం వెనుకబడ్డాం, ఏ విధంగా తీసుకుపోవాలనే విషయాలు కూడా చాలా వాటి కూడా ఇద్దరు కూడా చర్చించే అంశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైనప్పటికీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా 9.5 సంవత్సరాలు బ్రహ్మాండమైన కేసీఆర్ గారి పాలన చూస్తాం. మరి గత సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, తెలంగాణ ఇచ్చినామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినారు. మరి తెలంగాణ ఇచ్చిన వాళ్ళు గిట్ల చేస్తారా? రైతు బంధు ఇవ్వకుండా, రైతు బీమా ఇవ్వకుండా, మరి ఏది కూడా కరెక్ట్ గా రాకుండా, మహిళలకు అన్న మాట కూడా నిలబెట్టకుండా 2,500 రూపాయలు ఇవ్వకుండా, ఏది చేయకుండా ముందుకు పోకుంటూ మేమేదో చాలా గొప్ప ఘనంగా చేసుకున్నామని చెప్పి ఇప్పుడు విజయోత్సవాలు చేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళు ఎందుకు చేసుకుంటారో విజయోత్సవాలు మనకే అర్థమవుతలేదు, ఏ విధంగా చేసుకుంటారో అర్థమవుతలేదు. అదే కాకుండా గ్రామాన పంపించి కళాకారులతో డబ్బులు కొడితే మన దగ్గర రైతులే ఆపుతారు. ఏం చేస్తామని డబ్బులు కొడుతున్నావా, ఏం చేస్తామని పాటలు పాడుతున్నాను కూడా మాట్లాడు జరుగుతున్నది. ఇవన్నీ కూడా గమనించాలి. ఒక్క మాట చెప్తానా, మళ్ళా మనం తెలంగాణ ఉద్యమంలోకి ఏ విధంగా పనిచేస్తామో మళ్ళీ ఇవాళ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఆ విధంగా 2001లో కూడా ఎట్లా స్థానిక ఎన్నికలు వచ్చినాయో అదే విధంగా మళ్ళా ఇప్పుడు మన స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. తప్పకుండా స్థానిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళనే గట్టిగా మనం ప్రచారం చేసుకోవాలి, మనం చెప్పుకోవాలి, మన ఊళ్ళో తిరగాలి. తెలంగాణ రాష్ట్రం ఉంటేనే తెలంగాణ సంక్షేమంలో కూడా ముందుకు పోతుందని చెప్పి కూడా విషయాన్ని కూడా అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా విషయాన్ని గుర్తు చేయాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ఎవరైతే ఉద్యమం సమయంలో కూడా 5వ తరగతి 6వ తరగతి 10వ తరగతి దాకా చదువుకుంటారో వాళ్లకు ఉద్యమం సంగతి తెలియదు. ఏమైనా కానీ సకల జన సభలో కూడా మాకు 45 రోజులు సెలవులు వచ్చిన విషయం మాత్రమే గుర్తుండదు తప్ప ఉద్యమం గుర్తుండదు వాళ్ళకు. తప్పకుండా వాళ్ళకు ఉద్యమ స్ఫూర్తి గురించి తెలియజెప్పాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, రేపు రాబోయే ఏ విధంగా 2001లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించినప్పుడు ఏ విధంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ గెలిచినామో అంతకన్నా ఎక్కువ రీతిలో కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మనందరం కూడా ప్రచారం తీసుకొని గెలవాలని చెప్పి ఆ ప్రయత్నం దిశలో కూడా మనందరం ముందుకు సాగాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా వినయన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా నాకు అటు సిద్దిపేట ఇటు కరీంనగర్ కూడా పోవచ్చుంటే కానీ వినయన్న చెప్పిండు, అన్న నువ్వు ఉండాలి తప్పకుండా అంటే, వినయన్నకు నాకు మొదటికెళ్ళి ఉన్న సంబంధంతో అన్న నేను ఈడే ఉంటా, ఈడే మాట్లాడతా, ఈయన్ని తప్పకుండా పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది.